Hello everyone, we are discussing about the motion in a plane. So in that one, you need to find the maximum height and range of the projectile. So suppose ఇక్కడ బాల్ని త్రో చేసిన అనుకోండి. సో వెలాసిటీ వెలాసిటీ మూవ్ అవుతుంది కదా. సో ఇది x డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, అట్ సేమ్ టైం y డైరెక్షన్ టూ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. నేను ఏం తీసుకున్నాను, వెలాసిటీ టూ డైరెక్షన్ లో వెలాసిటీ కాంపోనెంట్ తీసుకుంటాడు. x డైరెక్షన్ వెలాసిటీ కాంపోనెంట్ x ఈక్వల్ u cos theta, y direction velocity component u is equal to u sin theta. So two direction అవుతుంది. సో హియర్ సో వెలాసిటీ u సో ఎంత యాంగిల్ చేస్తుంది, సో థీటా యాంగిల్ చేస్తుంది. సో థీటా యాంగిల్ హారిజంటల్ డైరెక్షన్ లో చేస్తున్నాం. అప్పుడు ఏం రాస్తుంది, u ఈక్వల్ టు u cos theta, uy is equal to u sin theta. So next you need to find out the maximum height. So next you need to find out the maximum height. సో maximum height. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, సో y డైరెక్షన్ లో సో uy is equal to u sin theta. సో ఫైనల్ వెలాసిటీ, సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, వెలాసిటీ అనేది సో ఇంకా y డైరెక్షన్ మూవ్ అవుతుందా, సో ఇది మ్యాక్సిమం హైట్. సో ఇంకా y డైరెక్షన్ మూవ్ అనే ఛాన్స్ ఉందా, లేదు. సో uy is equal to vy, ఫైనల్ వెలాసిటీ uy is equal to 0. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ is equal to minus g. సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, సో s is equal to maximum height. సో మైనస్ ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో బాల్ అనేది సో అప్వర్డ్ మూవ్ అవుతుంది కదా, సో అప్పర్ డైరెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, సో మైనస్ జీ. నెక్స్ట్ సో ఫార్ములా ఏంటి, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సో ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, జీరో కదా, సో జీరో మైనస్ u స్క్వేర్ అంటే సో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది, u sin theta హోల్ స్క్వేర్, నథింగ్ బట్ u స్క్వేర్ sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ g ఇంటూ h. సో మైనస్ u స్క్వేర్ sin square theta is equal to minus 2gh. So minus minus cancel. So we can write as a maximum height h max is equal to u square sin square theta by 2g. So this is the maximum height of the projectile. So maximum height of the projectile. Suppose if you want to find out the maximum height of the projectile, you need to substitute the initial velocity. So next angle is to gravity. సో సబ్స్టిట్యూట్ చేసేకి ఏమవుతుంది, మ్యాక్సిమం హైట్ ఆఫ్ ది ప్రొజెక్ట్ వస్తుంది. సో దిస్ ఇస్ ది ఫార్ములా ఫర్ ది మ్యాక్సిమం హైట్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. నెక్స్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. నెక్స్ట్ యూ టు ఫైండ్ అవుట్ ది రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. సో ఎంత రేంజ్ వరకు, ఎంత డిస్టెన్స్ వరకు మూవ్ అవుతుంది. సో రేంజ్ అంటే సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్ప్లేస్మెంట్. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది రేంజ్ ఆర్. సో నెక్స్ట్ యూ ఫైండ్ అవుట్ ది సో రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. సో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది, ux ఈక్వల్ టు సో u cos theta. నెక్స్ట్ సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, సో ఇన్ x డైరెక్షన్ 0, x డైరెక్షన్ లో సో 0 ఉంది. ఓన్లీ y డైరెక్షన్ లో మాత్రం మూవ్ అవుతుంది కదా. సో యాక్సిలరేషన్ x డైరెక్షన్ లో 0 ఉంది కదా, సో x ఈక్వల్ టు 0. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈజ్ ఈక్వల్ టు, వీ కెన్ రైట్ as 2u sin theta by g. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ s is equal to r. So next you have to substitute the formula of the displacement, s is equal to ut plus of gt square. So you can write s is equal to r. So r is equal to u is nothing but u cos theta into t is nothing but time of flight. So if you can write as t is equal to time of flight. So 2u sin theta by g. So ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో యాక్సిలరేషన్ ఏమవుతుంది, జీరో అవుతుంది కదా. సో ఈ పార్ట్ మొత్తం ఏమవుతుంది, జీరో అవుతుంది. సో కాబట్టి మనం వీ కెన్ రైట్ as r is equal to, ఇక్కడ ఏముండవచ్చు, u స్క్వేర్, సో u ఇంటూ u స్క్వేర్. నెక్స్ట్ సో 2 sin theta cos theta, 2 sin theta cos theta by g. సో నెక్స్ట్ సో 2 sin theta cos theta ఏమవుతుంది, sin 2 theta రాయచ్చు. సో r is equal to u square sin 2 theta by g. So this is the range of the projectile. This is the range of the projectile. So this is about the find the maximum height and range of the projectile. So next video లో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్
ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.